హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సిలో భాగంగా ఈరోజు బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు ట్రై మెథడ్స్లోనే బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి బోధనా కార్యక్రమంలో ఎదురయ్యే ప్రశ్నలు మనకు 3 ఉంటాయి. అవి ఏమిటంటే, ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎందుకు బోధించాలి. ఏమి బోధించాలి అంటే కరికులం బోధించాలి. ఎలా బోధించాలి అంటే బోధనా పద్ధతులు, బోధన వ్యూహాల ద్వారా మనం బోధించాలి. ఎందుకు బోధించాలంటే లక్ష్యాల కోసం బోధించాలి. అంటే ఎందుకు బోధించాలి అనేది బోధించే విషయానికి చెందిన విద్యా విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలను సూచిస్తాయి. విద్యా విధానం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో వివిధ శక్తి సామర్థ్యాలను పెంపొందించడం, విద్యార్థి సమగ్ర మూర్తిమత్వ వికాసాన్ని పెంపొందించడం. విద్యా లక్ష్యాలు ఏమేమి ఉంటాయంటే, గణితంలో అయితే గణిత విద్యా లక్షణాలు, తార్కిక ఆలోచన అభివృద్ధి, నిత్య జీవిత సమస్యల సాధన. విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలు ఏముంటాయంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ ఆలోచన, శాస్త్రీయ పరిజ్ఞానం. సాంఘిక శాస్త్ర విద్యా లక్ష్యాలు ఏమేమి ఉంటాయంటే మానవ సంబంధ అభివృద్ధి, పౌర సాంఘిక శిక్షణ, దేశభక్తిని పెంపొందించడం, జాతీయ సమైక్యత భావన. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఒక శాస్త్రాన్ని బోధిస్తామో దానిని ఆ శాస్త్రం యొక్క ఉద్దేశము, ఆశయము అంటారు. అనుకున్న ఉద్దేశాలను సాధింపజేయడం కోసం విభజించిన చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితాలనే ఆ శాస్త్రం యొక్క లక్ష్యాలు అంటారు. ఈ ఫలితాలు విద్యార్థుల మెదడులో జరుగుతాయి, వీటిని చూడలేము. ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితాలు సిద్ధించినప్పుడు విద్యార్థుల ప్రవర్తనలో గమనించగల మార్పుని స్పష్టీకరణలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.